హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అంజగితు అఫీషియల్. ఈరోజు వీడియో ఏమిరా అంటే ఆల్రెడీ మీరు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, మేమైతే పండగ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. పండగకి ఊరు వస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, పండగ అంతా అయిపోయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అంటే దానికి డబల్ త్రిబుల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు కూడా అంతేనా? నేనైతే పక్కా అదే బ్యాచ్ అనమాట. ఇంకా మేమైతే మా అత్తారింటి నుంచి మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అసలు మమ్మల్ని ఏదో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు అప్పగింతలు చేసి పంపుతారు చూడండి, చుట్టూ జనాలు ఉంటారు, అలా అనిపించింది అనమాట. మా అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉంటే అసలు మా వీధి మొత్తం సందడిగా ఉంటుంది అనమాట. పిల్లలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మా అత్తయ్య వాళ్ళు అయితే మా మేనల్లుడి మీద జోకులు వేస్తూనే ఉంటామన్నమాట. సరదాగా ఉంటుంది. ఇంకా మేము పండగకి వచ్చినా పెళ్ళిళ్ళకి వచ్చినా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కూడా మేమందరం వెళ్ళిపోతున్నాం కదా, ఒకేసారి మొత్తం సైలెంట్ అయిపోతుంది. మా అత్తయ్య అంటుందన్నమాట, ఉన్న 4 రోజులు కిలకిలమని ఉండేది, మీరు అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు అనేసి అయితే అంటుందన్నమాట మా అత్తయ్య. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మా ఇల్లు మా వదిన వాళ్ళ ఇల్లు పక్క పక్కనే కాబట్టి మేము వచ్చినా ఒకేసారి వెళ్తామన్నమాట అక్కడికి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఒకేసారి వెళ్ళిపోతామన్నమాట. అందుకే వస్తే సందడిగా ఉంటుంది, వెళ్ళిపోతే ఇంకా నిశ్శబ్దం అయిపోద్ది అనమాట. అలా ఉంటుంది. ఇంకా మమ్మల్ని దేబెట్టడానికి చూసారు కదా ఎంతమంది వచ్చారో. ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా 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 మెమొరీస్ని అయితే తీసుకొని వెళ్తాం. ఊరు వచ్చేటప్పుడు మంచి మంచి మెమొరీస్ని క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తాం. ఇంతే లైఫ్. హైదరాబాద్ వెళ్ళిపోతే మొత్తం సింగిల్ లైఫ్ అనమాట. అసలు నాకైతే ఏదో ఒంటరిని అయిపోయినాను ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా జర్నీలో పిల్లలతో హడావిడి అయితే మామూలుగా ఉండదు, మీ అందరికీ తెలిసిందే కదా. అందులో 3 కోతులే అనమాట. మాకు అబ్బాయిలు ఎక్కువైపోయారు మాకు అసలుకే. ఇంకా వీళ్ళని తీసుకొని మా వదినైతే ఇంకా లగేజ్ చాలా ఎక్కువ ఉంది కదా అనేసి మేమైతే మా డాడీ అయితే కార్ అయితే పెట్టించారనమాట. ఇంకా కార్లో ఎలాగో చీపురుపల్లి నుంచి కొత్తవలస వరకు వెళ్దాం కదా, మధ్యలో రామ్ తీర్థాలకు వెళ్దామని అయితే మా వదిన అన్నదనమాట. ఇంకా సరేలే, చాలా రోజులైంది, ఎలాగో కారే కదా, టైంకి అయితే వెళ్ళిపోవచ్చు, లేట్ అయినా కొద్దిగా అటు ఇటు పర్వాలేదులే అనేసి ఇంకా మేమైతే రామ్ తీర్థాలు అయితే వెళ్ళామన్నమాట. నేను ఇది వచ్చేసి సెకండ్ టైము రావడము. ఫస్ట్ టైం వచ్చేసి మిక్కీ గుండె అయితే తీపించామన్నమాట. ఇప్పుడు సెకండ్ టైం అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా గట్టిగా కాస్తుంది అనమాట. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాము అంటే చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా టెంపుల్ అయిపోయినాక ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మా ఊరు వచ్చేసి సర్పిల్ అనమాట. చాలామంది నన్ను అడుగుతారు మీది ఏ ఊరు అనేసి. వైజాగ్ వాటర్ వరల్డ్ ఉంటుంది కదా, అదే ల్యాండ్మార్క్. ఇప్పుడు అది చెప్తేనే బాగా అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చినాక నాకైతే గారెలు వేయడం అంటే భలే ఇష్టం. నాకు ఫస్ట్లో అయితే అస్సలకే రాదు. నేను పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చినాక మా అత్త వాళ్ళు కొందరు రిలేటివ్స్ ఒక 4-5 మెంబర్స్ ప్రెగ్నెన్సీతో ఉండేవారనమాట. అయితే మా అత్తయ్య వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పారు. నాకైతే అస్సలకే వంట రాదు, గారెలు ఏం రావు. కానీ ఫస్ట్ టైం గారెలు వేసేటప్పుడు మొత్తం ఆయిల్ తుల్లిపోయిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క డ్రాప్ కూడా పైన వేయకుండా గారెలు అయితే వేస్తాను, చాలా ఇష్టం కూడా. ఇంకా ఆ రోజే మా ఊర్లో తీర్థం ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో, అదే అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా మేమందరం తీర్థంకి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత. హైదరాబాద్లో ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి, ఒకవేళ ఉన్నా మనం పెద్దగా వెళ్ళమన్నమాట. ఎందుకంటే మనం ఎంతైనా ఇంట్లోనే ఉంటాం, మహా అయితే ఎప్పుడో. కానీ మ్యాక్సిమం ఇలాంటి జాతరలు లాంటివి పెద్దగా హైదరాబాద్లో పెద్దగా జరగవు. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే మంచిగా కోలాటం అయితే వేస్తున్నారనమాట. నాకైతే నా పెళ్ళికి ముందు రోజులైతే గుర్తొచ్చాయి. ఇంత పెళ్ళికి ముందు అయితే నేను మస్తు కోలాటం ప్రోగ్రామ్స్కి అవి వెళ్ళేదాన్ని అనమాట. అమ్మవారి దర్శనం చేసుకొని ఒక సాంగ్ అయితే చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా తెలిసిందే కదా, జాతర అంటే మా సైడు వీటిని తీర్థాలు అంటామన్నమాట. కొందరు జాతర అని కూడా అంటారు. ఇంకా పిల్లల కోసం తెలిసిందే కదా, ఖచ్చితంగా బొమ్మలు కొనాల్సిందే. స్టార్టింగ్ నుంచి మిక్కీ అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు, అమ్మ అది కావాలి ఇది కావాలని. ఇంకా మా మేనల్లుళ్ళు కూడా అంతే, ఐస్ క్రీమ్ కావాలి అది కావాలనేసి. ఇంకా ఏదో ఒకటి ఇస్తే కానీ వాళ్ళైతే సెట్ అవ్వరని అయితే మాకు అర్థమైపోయింది. ఇంకా ఏం చేయలేక మనిషికి ఒకటైతే తీసుకున్నాం. ఈ మధ్య మిక్కీ ఎక్కువగా స్పైడర్ మ్యాన్ అయితే ఎక్కువగా చూస్తున్నాడు.
వాటికే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాడు అనమాట. ఎక్కడ నార్మల్గా కనిపించినా సరే స్పైడర్ మ్యాన్ అంటున్నాడు. ఇంకా వాడికి అదే ఇచ్చామన్నమాట. ఇంకా చలి జలుబులు ముక్కు కారుతున్నాయి అనేసి మేము ఎంత ఐస్ క్రీమ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నా పిల్లలైతే అస్సలకే ఉండలేదు. మా అన్నయ్య వాళ్ళ బాబు అదే విశ్వ అయితే ఫస్ట్ నుంచి వెళ్ళినంత వరకు ఐస్ క్రీమ్ అని అంటనే ఉన్నాడనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే అయితే మా అక్క వచ్చిందనమాట. మా వదిన చూసారా అసలు వీడియో అయితే తీయొద్దంటుంది. మేము వచ్చామని మా అక్క కూడా వచ్చింది. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.